నంద్యాలలో మే 9న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి మండల లీగల్ సెల్ చైర్మన్ అమన్నరాజ పేర్కొన్నారు. స్థానిక న్యాయస్థానాల ఆవరణలో పోలీస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కారం అయ్యే కేసులపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను గుర్తించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, మెజిస్ట్రేట్ లక్ష్మి, ఏఎస్పీ మందాచావలి, లోక్ అదాలత్ సిబ్బంది భాస్కర్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రానున్న మెగాలోక మే 9వ తారీఖున రానున్న మెగాలోక కొరకు ఈరోజు గౌరవనీయమైనటువంటి అడిషనల్ ఎస్పీ గారి సమక్షంలో నంద్యాల డివిజన్లో పోలీస్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో మేము పోలీస్ అధికారుల యొక్క సహాయ సహకారాలు కోరాం. మేము మా కొలీగ్ జడ్జెస్ ఈరోజు మాకు మెయిన్ ఏంటంటే డిస్కషన్ వచ్చింది. మాకు ఓల్డ్ పెండెన్సీ కేసెస్ ఎక్కువ డిస్పోజల్ చేయాలనేది మాకు డైరెక్షన్స్ ఉన్నాయి. మేము అదే వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ పీపుల్ కూడా పోలీస్ వారు కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినారు. అంటే ఈ డిస్పోజల్ కేసెస్కి అడ్డంకులు ఏమైనా ఉన్నాయని చెప్పి అవి మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పోలీస్ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కి, డిఎస్పీ గారికి, డివైఎస్పీ గారికి, మా కొలీగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని, అంటే రాజీ మార్గమే రాజమార్గం, క్షణికావేశంలో మనము చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసినా ఉద్రేకంలో ఆవేశంలో అదే చట్టం మనకి మళ్ళీ రాజీ పడి మన యొక్క సమస్యలను పరిష్కరించే మార్గం మనకి ఇచ్చింది. ఆ కార్యక్రమంలోనే ఈ ప్రతి ఆల్టర్నేటివ్ మంత్ మెగాలోక్ అదాలత్ జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే రాజీ పడవలసిన కేసులు అన్నింటిలో కూడా మేము రాజీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మే 9వ తారీఖున జరుగుతుంది కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.